హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇదొచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అండి. నిన్న ఈవినింగ్ అయితే ఇంకా మా బుడ్డోడికి ఇదిగో కృష్ణుడి డ్రెస్ అయితే తీసుకుందామని అయితే షాప్‌కొచ్చేసామండి. ఇవొచ్చేసి 250 అంటండి. ఇవైతే 150 అంట. 150 నుంచి స్టార్టింగ్ అంట. ఇదిగో ఇది పెద్దదైతే 450 అంటండి. ఇక అవన్నీ చూసి మేమైతే ఇదిగో ఈ డ్రెస్ అయితే ఫస్ట్ తీసుకున్నామనమాట. డ్రెస్ తీసుకున్నాక అవి చూసాము. ఆల్రెడీ డ్రెస్ ఉంది కదా! ముందే ఇక్కడికొస్తే అయిపోయేదనైతే అనుకున్నాము. ఇంక ఈ డ్రెస్ తీసుకున్నానని అవైతే తీసుకోలేదండి. ఇక నార్మల్ పూసల దండలు ఏవైనా దొరుకుతాయేమోనని షాప్‌లో 2, 3 చూసామన్నమాట. ఎక్కడ కనిపించలేదు. ఇక అందుకని నా దగ్గర ఉన్నవి ఏమైనా ఏద్దాంలనైతే అనుకున్నాను. ఇదిగో మా బుడ్డోడికైతే నేను ఈ డ్రెస్ అయితే తీసుకున్నానండి, కృష్ణుడి డ్రెస్సు. సోమవారం రోజు కదా కృష్ణాష్టమి, ఎందుకు ఈరోజే రెడీ చేస్తున్నాం అనుకుంటున్నారా? అంటే ఈరోజు మా బుడ్డోడికి స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయంటండి కృష్ణాష్టమికి. ఇక సోమవారం అయితే హాలిడే ఇస్తున్నారంట. ఇక అందుకని ఈరోజే సెలబ్రేషన్ అయితే చేస్తున్నారంట. ఇక అందుకని మా బుడ్డోడినైతే ఈరోజు రెడీ చేస్తున్నానండి. ఈరోజైతే నాకు అంత కంగారుగా అనిపించిందండి. పని అంతా పూర్తి చేసుకుంటూ మళ్ళా వీళ్ళని కరెక్ట్‌గా టయానికి రెడీ చేయగలనా లేదా అని చాలా కంగారనమాట. ఇక ఈరోజైతే ప్రేయర్‌లోనే ఉంటుందండి సెలబ్రేషను. ఈలోపే మనం స్కూల్ దగ్గరికైతే తీసుకెళ్ళాలి. డైలీ కొంచెం ఒక 5, 6 నిమిషాలు లేట్ అయినా క్లాస్ రూమ్‌లో కూర్చోబెట్టి రావచ్చు. కానీ ఇంక ఈరోజు లేట్ అయితే రెడీ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది కదా! ఇక అందుకని కంగారు అనమాట. 8:30 కల్లా రెడీ చేయాలని అయితే అనుకున్నాను. ఇదిగో మా బుడ్డోడికైతే ఇంకెట్లయితే రెడీ చేశానండి. చేతులకైతే గోరింటాకైతే ఏం లేదు కదా! అందుకని ఇంకా నేను కుంకుమ అయితే పెట్టేశానండి. అలాగే కాళ్ళకి పారాణి పెట్టాలి కదా! ఇంకా పారాణి అయితే లేదనమాట ఇంట్లో. ఇక నేను కొంచెం సర్ఫ్‌లో పసుపు, సరుపు 2 కలిపేస్తే రెడ్‌గా వచ్చేస్తది కదా! పారాణి అయితే అట్లనే పెడతాం మేమెక్కువ. ఇక అందుకనే అలానే పెడదామని ఇంక అలానే పెట్టేసానండి కాళ్ళకైతే. ఇంకా నా దగ్గర చిన్న చిన్నవి చైన్స్ లాంటివి ఉంటే ఇంక అవైతే మెడలో అయితే వేసాననమాట. నెక్లెస్ టైప్‌లో ఉంది కదా చుట్టానికి. ఇంకా మా బుడ్డోడైతే ఇలా రెడీ అయిపోయిండండి. ఇంకా చెవులకైతే ఏం లేవు కదా పెట్టడానికి, అందుకని వైటు అలాగే ఇంకా రెడ్ అయితే పెట్టేసాననమాట. 2, 3 చుక్కలుగా చెవులకైతే పెట్టేశాను. ఇంకా సింపుల్‌గా అయితే ఇలా రెడీ అయిపోయాడండి మా బుడ్డోడు. ఇంకా స్కూల్‌కైతే తీసుకెళ్ళాలనమాట. తినిపిచ్చేసాను ఫస్టే. తినిపించకుండా రెడీ చేశానంటే మళ్ళా డ్రెస్ నిండా అవుతుంది కదా! అందుకని తినిపిచ్చేసాక ఇంకా మా బుడ్డోడినైతే ఇలా కృష్ణుడిలాగా అయితే రెడీ చేశానండి. ఎలా ఉన్నాడు చెప్పండి? కనీసం ఒక ఫోటో తీద్దామన్నా గానీ నాకైతే ఇంకా టైం అయిపోతుందేమోనని కంగారులో ఒక ఫోటో కూడా తీయలేదండి. అంతా హడావిడిగా అయిపోయిందనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మా తమ్ముడైతే వీడియో షూట్ చేస్తున్నాడండి. వీడియో షూట్ చేయమంటే మా తమ్ముడు ఇంకా షార్ట్ వీడియో లాగా అయితే షూట్ చేశాడనమాట. ఫోన్ని నిలువుగా పెట్టి తీశాడు. ఇక అందుకని ఇంకా ఆ వీడియోలన్నీ ఇప్పుడు నేను లాంగ్ వీడియోలో పెట్టాలంటే పెట్టేది కాదు. ఇక ఆ వీడియోలన్నీ వేస్ట్ అయిపోయినాయనమాట. కొంచెమైతే నేను ఎడిటింగ్‌లో కవర్ చేసి ఇంక ఇలా అయితే పెట్టేశాను. ఇప్పుడైతే స్కూల్ దగ్గరికైతే తీసుకెళ్తున్నానండి పిల్లలిద్దరిని. మా పాపను కూడా రెడీ చేశాను. ఇంకిద్దరు తిన్నారు. స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్స్ అయితే పెట్టేసి, అలాగే ఇంకా గ్రూప్ డ్రెస్ కూడా పెట్టమందనమాట టీచరు. ఇక అందుకని గ్రూప్ డ్రెస్ కూడా పెట్టేసి ఇంకా స్కూల్ దగ్గరికైతే తీసుకొచ్చేసాను. కొంచెం టైం ఉంది. ఇక అందుకని మా బుడ్డోడినైతే ఇక్కడ 2 ఫోటోలు అలాగే కొంచెం వీడియో అయితే తీశాను. ఇంకిక్కడైతే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి. ఇంకా ఇక్కడైతే అయిపోయినాయనమాట సెలబ్రేషన్స్. ఇంకైతే అందరూ క్లాస్ రూమ్‌లోకైతే వెళ్ళిపోతున్నారు. గ్రూప్ ఫోటో అయితే తీశారు. నేను వీడియో అయితే పెడదామనుకున్నాను. కానీ మళ్ళా ఆ వీడియో పెడితే ఏమవుతుంది ఏంటోలని డిలీట్ చేశాననమాట. వీడియో అయితే ఉంది. మా ఫ్రెండ్ షూట్ చేసింది. నేను భయపడుతున్నానని ఇంకా తనైతే షూట్ చేసిందనమాట. ఎందుకు భయం అనుకుంటున్నారా? ఏమో కొంచెం కంగారుగా అనిపించేసింది. నేనైతే వీడియో షూట్ చేయలేకపోయాను. ఇక అందుకని మా ఫ్రెండ్ అయితే ఫోన్ తీసుకెళ్ళి నేను వీడియో తీస్తాను, ఎందుకు భయపడతావు అని అయితే అందనమాట. నేనైతే ఇంకా పక్కన నిలబడి చూసాము కొంచెం సేపు. మొత్తం పూర్తయిపోయేంత వరకు ఉన్నానండి. 10 కల్లా పూర్తయిపోయిందనమాట. ఇంకా నేనైతే ఇంటికొచ్చేసాను. ఇంక మా బుడ్డోడికి డ్రెస్ అయితే వాళ్ళ టీచర్ నేను మారుస్తాను, గ్రూప్ డ్రెస్ తెచ్చారు కదా అని అయితే అన్నది. తెచ్చాను అని అయితే చెప్పేసి ఇంకా గ్రూప్ డ్రెస్ అయితే
వాళ్ళకి ఇచ్చేసానండి. వాళ్ళకి ఇచ్చేసి ఇంక నేను ఇంటికైతే వచ్చేసాను. డ్రెస్ అయితే చేంజ్ చేస్తారంటండి. ఇంకా పొద్దుగూకులు అలాగే కృష్ణుడి డ్రెస్‌లో ఉంటే పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా! అందుకని ఇంకా గ్రూప్ డ్రెస్‌లయితే తీసుకొని రమ్మన్నారనమాట ఈరోజు. అంటే స్కూల్‌దండి యూనిఫాము. అవైతే ఇచ్చేసాము. ఇంకా నేను ఇంటికొచ్చేసి ఇక్కడైతే దోసలు పోస్తున్నానండి. దోసలు తిందామని దోస పిండి అయితే అయిపోయిందనమాట. 2 దోసలైతే అయినియి. ఇంకా తిన్నానండి. తిన్న తర్వాత ఇంక మిషన్‌లో బట్టలేద్దామని మిషన్ దగ్గరికైతే వచ్చేస్తున్నాను. ఇంకా చిన్న చిన్న పనులైతే ఉన్నాయండి. ఇంకా వంట కూడా పూర్తి చేయలేదన్నమాట. వంట పని కూడా ఉంది. నేను నిన్నటి వీడియోలో అయితే ఒక చిన్న కథ చెప్పాను కదండీ! భార్యాభర్తల గురించి. అందులో అయితే నేను పూర్తిగా చెప్పలేకపోయాను. అందుకని మిగతా సగమైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఒకసారి ఈ వీడియో చూసేవాళ్ళు ఆ కథ వినండి. ఆ కథ విన్న తర్వాతే నేనేం చెప్తున్నాను ఏంటనేది మీకు అర్థమవుతుందండి. అది వినకుండా చూసారంటే అర్థం కాదు. సపోజ్ చిన్నగా కొంచెం అయితే చెప్తాననమాట. అసలు పూర్తిగా చెప్పకుండా ఉంటే మీకు అర్థం కాదు, కన్‌ఫ్యూజ్‌గా అనిపిస్తుంది. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారండి. భర్త వేరే అమ్మాయిని ఇష్టపడి భార్యని విడాకులు ఇయ్యమంటాడు. విడాకులు ఇయ్యమంటే భార్య అయితే ఒక షరతు మేరకు ఒప్పుకుంటుందనమాట. అదేంటంటే వాళ్ళ పెళ్లి రోజు నాడు భర్త ఎత్తుకొని హాల్లోకి తీసుకెళ్తాడు. అదేవిధంగా ఒక నెల రోజుల పాటు తనని ఎత్తుకొని హాల్లోకి తీసుకెళ్లాలనైతే భార్య చెప్తుంది. భర్త దానికి ఒప్పుకుంటారు. అలాగే చేస్తూ ఉంటారు. తర్వాత ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడైతే నేను చెప్తాననమాట. ఇక్కడైతే నేను చిన్నగా సింపుల్‌గా అయితే చెప్పేసాను. పూర్తిగా కావాలంటే నిన్నటి వీడియో చూడండి. మీకు బాగా అర్థమవుతుంది. ఓకే అండి. నిన్నైతే నేను భర్త ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు అని చెప్పాను కదా! ఇంక అక్కడి నుంచైతే ఇప్పుడు చెప్తున్నాననమాట. హ్మ్. ఆఫీస్‌కి వెళ్ళిపోయాడండి. కారు నుండి వేగంగా దిగి డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపోతుందేమో అని. అతను జాను ఉండే క్యాబిన్‌కి వెళ్ళాడండి. సారీ చెప్పి అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు జాను. అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. తన నుదుటిపై చెయ్యి వేసి "నువ్వు బాగానే ఉన్నావు కదా" అని అడిగింది. అతను తన నుదుటి మీద ఉన్న ఆమె చేతిని తీసి "సారీ జాను, నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదు. మా వివాహ జీవితం నాకు విసుగ్గా అనిపించేది. ఎందుకంటే నాకు తనకి ప్రేమ విలువ, గొప్పతనం తెలియలేదు. మేము ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుకోలేదు. అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను తనని అలా ఎత్తుకొని తీసుకెళ్ళటం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థమైంది. తను చనిపోయేదాకా నేను తనని అలాగే చూసుకుంటానని. అచ్చం మా పెళ్లి రోజులాగానే." అది విన్న జాను హఠాత్తుగా లేచింది. అతనిని చెంపదెబ్బ కొట్టింది. ఏడుస్తూ తనని బయటికి పంపించి తలుపులు వేసింది. ఇక అతను ఇంటికి వెళ్తూ దారిలో పూల దుకాణం వద్ద తన భార్య కోసం ఫ్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు. కార్డు మీద ఏం రాయాలి అని వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు తను నవ్వుతూ "మరణం మనల్ని దూరం చేసే వరకు నేను నిన్ను మొయ్యాలి అని అనుకుంటున్నాను" అని రాయమని చెప్తాడు. ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్తాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఎక్కి పైకి వెళ్తాడు. తన భార్యను మంచం మీద చూశాడు. అప్పటికే ఆమె చనిపోయింది. ఒకసారి అతనికి ఏం అర్థం కాలేదు. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. తన భార్య కొన్ని నెలలుగా క్యాన్సర్తో బాధపడుతుంది. తను జానుతో బిజీగా ఉండటం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు. ఆమె వల్ల సంసారం మరియు విడాకుల సంగతి వీలైనంత వరకు వాళ్ళ కొడుకుకు దూరంగా ఉంచింది. తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక మంచి ప్రేమించే భర్తగా ఉండాలని అనుకుంది. మీ జీవితంలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్థం తెలుపుతాయి. భవనం, కారు, ఆస్తి, బ్యాంకుల్లో డబ్బు ఇవేమీ బంధానికి సంబంధించినవి కావు. ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే, కానీ నిజమైన ఆనందం ఇవ్వవు. మీ జీవిత భాగస్వామితో వీలైనంత వరకు సమయం కేటాయిస్తూ ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ ఉంటే ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరుగుతాయి. అప్పుడు నిజమైన సంతోషకరమైన వివాహ బంధం నిలబడుతుంది.
మనం ఏం చేసినా, ఎంత ప్రేమగా చూసుకున్నా అన్నీ వాళ్ళు ఉన్నప్పుడే చూసుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమగా చూసుకుందామన్నా వాళ్ళు మనతో ఉండరు. చాలామంది కేవలం అపార్థాల వల్ల విడిపోతున్నారు. ఇది విన్న కొంతమందైనా తాము చేసే తప్పులను తెలుసుకొని తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను. నేను చెప్పిన ఈ చిన్న కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకే అండి. నేను ఇంకొక విషయం అయితే చెప్తాననమాట. నిన్నటి వీడియో కూడా ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తేనే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుందనమాట. ఓకే అండి. నేను ఆ వీడియో లింక్ కూడా ఇస్తానండి. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసారంటే ఆ కథ ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఎవరికైనా సరేనండి సగం సగం వింటే చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా! అందుకే చెప్తున్నాననమాట. నేను కూడా ఏదైనా ఒక స్టోరీ విన్నానంటే దీన్ని సగం విన్నానంటే మిగతాది ఎక్కడుంది ఏంటి ముందు పాటు చెప్పకుండా సగం చెప్పారు ఏంటని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాననమాట. ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మీకు మంచిగా అనిపిస్తుంది. ఓకే అండి. నేను మీకు ఈ చిన్న కథ స్టోరీ చెప్తూ ఇంకా ఇక్కడైతే వంట పని కూడా పూర్తి చేసేసానండి. ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేశాననమాట. చూసారు కదా చక్కగా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అలాగే రైస్ కూడా పెట్టేశానండి. 2 వంట పని అయితే పూర్తయిపోయిందనమాట. ఇంకా తర్వాత బట్టలు అయితే ఆరేసేసానండి. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా తోమాల్సిన గిన్నెలన్నీ ఇదిగో ఇక్కడైతే షింక్లో వేసాననమాట. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోముతున్నాను. నేను మొన్న తొలి ఏకాదశి అప్పుడు కొన్ని జొన్నలైతే తీసుకొచ్చానండి 1/2 కిలో. కొన్ని అయితే పేలాలు చేసి పేలాల పిండి అయితే చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే అట్లనే ఉంటున్నాయి. ఇంకా నేనైతే ఈరోజు ఆ జొన్నలతోటి దోసలైతే చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా అవి అలానే ఉంటే మళ్ళీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా! అందుకని ఎక్కువ ఉంటే పిండి వేయించుకొని జొన్న రొట్టెలు ఇట్లా చేసుకోవచ్చండి. ఇంకా కొద్దిగా ఉన్నాయన్నమాట. ఒక గ్లాస్ ఉన్నాయి. ఇంక అందుకని దోసలకైతే పోద్దాం అనుకుంటున్నాను. జొన్న దోసలు ఎలా చేయాలి ఏంటనేది మన వీడియోలో కూడా నేనైతే ఒక వీడియో చేశానండి. జొన్న దోసలే కాదు రొట్టెలు కూడా ఎలా చేయాలి ఏంటనేది కూడా ఒక వీడియో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలు కూడా చెక్ చేయండి. నేనైతే ఇంక ఈరోజు మామూలుగా జొన్నలకైతే 1 గ్లాస్ జొన్నలు, 1 గ్లాస్ మినప్పప్పు, అలాగే 2 గ్లాసులు బియ్యం నానపెట్టేసుకుంటే సరిపోతుందండి. అవి వచ్చేసి మనం ఎప్పుడూ దోసలకి పప్పు ఎలా నానపెట్టుకుంటామో అలాగే అనమాట. ఒక 6-7 గంటలు నానపెట్టేసుకొని రుబ్బేసుకొని ఒక 6-7 గంటలు అలానే వదిలేసి మనం దోసలు పోసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇప్పుడు నేను మధ్యాహ్నం అయితే నానపెడతాననమాట. ఈ గిన్నెలన్నీ తోమేసరికి నాకు టైం 12:30 అవుతుంది. ఇక ఆ తర్వాత నేను ఈ పప్పు నానపెట్టేసాను అనుకోండి. అవి నానేసరికి ఈవినింగ్ నైట్ 6కి 7కి 7 కూడా కాదులండి. నేను అట్లైనా 7:30 8 అయిద్దనమాట నేను రుబ్బుకునేసరికి. ఆ టయాన్ని రుబ్బుకొని ఇంక నైట్ అంతా అలానే వదిలేసి మార్నింగ్ దోసలు పోసుకున్నామంటే మనకి చక్కగా వచ్చేస్తాయండి. రెగ్యులర్గా దోసల కంటే కూడా మనకి జొన్న దోసలే చాలా బాగుంటాయి అనమాట. నాకైతే వీటి టేస్ట్ అయితే సూపర్గా నచ్చింది. మనం ఇదే పిండితో మళ్ళా గుంత పునుగులు, ఊతప్పం, దిబ్బ రొట్టెలు ఇలా కూడా చేసుకోవచ్చండి. మనం ఒక పిండిని రుబ్బెట్టుకున్నామంటే ఆ పిండితోటి 4-5 రకాల టిఫిన్స్ అయితే చేసుకోవచ్చనమాట. దోస పిండితోటి మనం గుంత పునుగులు, దిబ్బ రొట్టెలు ఎలా చేసుకుంటామో అలాగే ఈ జొన్న పిండితోటి కూడా పునుగులు, గుంత పునుగులు, అలాగే ఇంకా ఊతప్పాలు, దిబ్బ రొట్టెలు ఇట్లాంటివి చేసుకోవచ్చనమాట. చాలా చక్కగా ఉంటాయండి. ఏదైనా మనం ఆలోచించే విధానంలోనే ఉంటుందన్నమాట. చక్కగా అన్నిటినీ ఆలోచించుకొని ఇలా చేసుకుంటే ఇలా అవుతుందని అనుకున్నామంటే చక్కగా రెడీ అయిపోతాయి. గొంతు పునుగుల్లోకి ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర కట్ చేసి ఎలా వేస్తారని మీరు అనిపించవచ్చు. కాకపోతే నేను ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవి చెప్పాను కదా, వీటిని కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. జీలకర్ర అయితే నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. అలా కలుపుకొని పిండితోటి మనం గుంత పునుగులు వేసుకోవచ్చు, దిబ్బ రొట్టెలు చేసుకోవచ్చు అండి. ఇలా 2 రకాలుగా చేసుకోవచ్చు అనమాట. కొంచెం పిండి అనేది దోసపిండిలాగా లూజుగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. నేను ఎట్లయినా చేసి చూపిస్తానండి. వీడియోస్లో పెడుతూనే ఉంటాను. ఎలా చేయాలి ఏంటనేది కూడా ముందుగానే చెప్పటం ఎందుకులేండి. మామూలుగా చెప్తున్నాను అనమాట. ఎవరైనా ఐడియా ప్రకారం చేసుకునే వాళ్ళు ఉంటే ఇలా చేసుకోవచ్చు అని. ఓకే అండి. నేనైతే అక్కడ గిన్నెలన్నీ తోమటం అయితే అయిపోయిందండి. ఇంకా తోమేసి ఇదిగో ఇలా స్టాండ్లో అయితే పెట్టేశాను. ఒకసారి స్టవ్ కూడా నీట్గా కడిగేసాను అనమాట వాటర్ తోటి. ఈ స్టాండ్ అయితే లోపల పెట్టేసి ఇంకా ఇక్కడైతే నీళ్ళు పడ్డాయి కదా, అవన్నీ అయితే తుడిచేస్తున్నానండి. ఇందాక మీకు చెప్పాను కదా జొన్నలు అయితే నానపెడతానని. ఇప్పుడైతే దోసలకి పప్పు అయితే నానపెట్టేస్తున్నానండి.
పప్పుని 2 సార్లు కడిగేసి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి ఉంచుతానండి. నీళ్ళైతే నేను నిండుగా అయితే తీసుకుంటాననమాట. ఏ గిన్నెలో అయితే పప్పు నానపెడతానో ఆ గిన్నెకి నిండుగా నీళ్ళు తీసుకొని మూత పెట్టేస్తాను. ఇంకా ఈవినింగ్ అయితే రుబ్బుకుంటాను. ఓకే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.